ఏదైనా దేవునికి చెల్లించాల్సింది ఉన్నది అంటే అది ఆయనకు మాత్రమే చెల్లించాలి, ఆయనకు రావాల్సిన స్తుతిని ఎవరికి చెల్లించకూడదు అని చెప్పేసి దావీదు తెలుసుకున్నాడు. మన జీవితంలో మన మనుషులకి కృతజ్ఞత కలిగి ఉండాలి, కానీ ఎవరిని గొప్ప చేయడానికి వీల్లేదు. దేవుని కంటే ఎక్కువగా ఎవరిని గొప్ప చేయడానికి వీల్లేదు. దావీదు తెలుసుకున్నాడు కాబట్టి ఏం చెప్తున్నాడంటే, దైవపుత్రులారా, దేవుని పిల్లలారా, మీరు దేవునికే ఆరోపించండి. ఏమైనా మహిమ ఉందా, అది ఎవరికి ఆరోపించాలి? దేవునికే ఆరోపించాలి. ఒకానొక సందర్భంలో ఒక దూత దేవుని భక్తుడి దగ్గరికి వచ్చి ఏదో విషయం తెలియజేస్తాడు. తెలియజేసిన తర్వాత, అబ్బా దూత, నువ్వు నాకు ఇంత గొప్ప విషయం తెలియజేసినావు అని చెప్పేసి ఆ భక్తుడు ఏం చేస్తాడంటే సాగిలపడి నమస్కారం చేస్తుంటే, వద్దు వద్దు, ఈ మహిమ ఈ ఘనత అంతా ఎవరికి చెల్లాలి? ఆ మహిమ ఘనత అంతా దేవునికి చెల్లాలి. నిత్యం పరలోకంలో ఉండే దూత ఏం చేస్తున్నాడంటే దేవుని మహిమను తీసుకోవడానికి ఇష్టపడలేదు. మనం కూడా ఎప్పుడు దేవుని మహిమ మనం తీసుకోవద్దు, ఏ మనిషి కూడా ఇవ్వడానికి వీల్లేదు. దేవునికి చెందవలసిన మహిమ దేవునికి ఆరోపించాలి. ఆ విషయం దావీదు తెలుసుకున్నాడు కాబట్టి చెప్తున్నాడు.